వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన ప్రాజెక్టు పోలవరం టు బనకచెర్ల. అనేక విమర్శలు రావడంతో పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు పోలవరం నల్లమల సాగర్గా కుదించారు. దీంతో దాదాపుగా 40,000 కోట్ల రూపాయల ఖర్చు తగ్గింది. ఆల్రెడీ ఇప్పటికే పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలని కృష్ణా బ్యారేజీకి తరలిస్తూ ఉన్నారు. కృష్ణా బ్యారేజీ ఎగువ ప్రాంతంలో వైకుంఠపురం వద్ద ఆనకట్ట నిర్మించి ఒక బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 3 సార్లు లిఫ్ట్ చేయడం ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువలోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టుకి నీటిని తరలించే ప్రక్రియ పోలవరం నల్లమల్ల సాగర్. కుదించిన ప్రాజెక్టు అంచనా వ్యయం 56,000 కోట్లు. ఇంకా డిపిఆర్ సిద్ధం కాలేదు. డిపిఆర్ తయారు చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థకి పనులు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ముందడుగు పడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎక్స్టెన్షన్గా నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం నుంచి బనకచెర్ల కానీ పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ కానీ ప్రాజెక్టులు చేపట్టకుండా కనీసం డిపిఆర్ తయారు చేయడానికి కూడా నిలిపివేయాలి అంటూ రిట్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. డిపిఆర్ తయారు చేయడాన్ని సుప్రీంకోర్టు ఎలా అడ్డుకుంటుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులు తీసుకున్నాకనే పనులు ప్రారంభించారా? ఏం లేదు. గోదావరి జలాలు ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ కృష్ణానది మీద ఉన్నాయి. జలాలన్నీ గోదావరిలో నుంచి సముద్రంలో కలిసిపోతాయి. గోదావరి నది మీద భారీ ప్రాజెక్టులు నిర్మించడం చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం. అనువైన భౌగోళిక పరిస్థితులు కూడా తక్కువగా ఉన్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించారు, కానీ పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు నిర్మించుకోలేకపోయారు. ఎందుకంటే అలాంటి అనువైన పరిస్థితులు లేవు. అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక అనువైన అవకాశం పోలవరం దగ్గర ప్రాజెక్టు నిర్మించుకోవడానికి. దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచి అక్కడ పోలవరం ప్రాజెక్టు డిమాండ్ ఉంది. ఇక 2004లో వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వదిలేసి కాలువలు తవ్వుకొని మట్టి మొత్తం శుభ్రంగా కుప్పలబోసారు. ఆ మట్టిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టిని కూడా క్లీన్ చేశారు. కాలువలన్నీ సమానంగా వచ్చేసింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా గోదావరి జలాలని 200 టీఎంసీలు వృధా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయంటూ ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి డిపిఆర్ సిద్ధం చేపిస్తూ ఉంది. దాన్ని అడ్డుకోవాలని రాజకీయ ప్రయోజనాలతో చేసే ఇలాంటి కుట్రల వల్ల ఉపయోగం ఉండదు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి గోదావరి జలాలు ఎక్కడో పోలవరం నుంచి వాడుకుంటే నీకేంది బాధ? తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏం తీసుకోవడం లేదు. తెలంగాణలో ప్రాజెక్టు నిర్మించి దిగువ ప్రాంతంలో ఆ పోలవరం ప్రాజెక్టు దాటితే ఇక బ్యారేజీ ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరిలో వచ్చే ఊట జలాలే సరిపోతాయి ధవళేశ్వరం బ్యారేజీకి. రబీలో అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఇరిగేషన్ అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది. కొద్దిగా ఎప్పుడైనా ఒకసారి పోలవరం నిర్మిస్తే ఆ ఇబ్బందులు కూడా ఉండవు. వృధా జలాలను వాడుకున్నా కూడా తెలంగాణ నేతలకి కడుపులో నొప్పి వచ్చిందంటే ఇక గోదావరి జలాలు అసలు ఆంధ్రప్రదేశ్కి హక్కే లేదా? దిగువ ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాలు వరద జలాలను వాడుకునే హక్కు కలిగి ఉంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలోనే చాలాసార్లు చెప్పింది. కృష్ణానదికి సంబంధించి జలాల పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ కూడా అదే విషయాన్ని నొక్కి వక్కానించాయి. జలాల పంపిణీలో దిగువ రాష్ట్రం వరద వచ్చినప్పుడు నష్టాలు భరించాల్సి ఉంటుంది కాబట్టి ఆ వరద జలాలను ఉపయోగించుకునే హక్కు కూడా దిగువ రాష్ట్రాలకు ఉంటుంది అనేది కామన్ సెన్స్. సుప్రీంకోర్టు తీర్పులోనే ట్రిబ్యునల్స్ అవే చెప్పాయి. అయితే తెలంగాణ రిట్ పిటిషన్ సుప్రీంకోర్టు ఎంగేజ్ చేస్తుందా లేదా అనే విషయం రాబోయే కొద్ది గంటల్లో తేలబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.